సో అలాగే మహిమ గారికి కూడా వెల్కమ్. హాయ్. ఓకే, సో ఇక్కడ క్లియర్ అయిపోతే మనం స్టార్ట్ చేద్దామండి ఈవెంట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ క్లియర్ చేస్తే మన ఈవెంట్ని స్టార్ట్ చేద్దాము. సౌండ్ చెక్ 1 2 3 చెక్ 3 2 1. ఓకే, చెక్ చెక్. అందరికీ నమస్కారం. ఓకే, ఓకేనండి వాల్యూమ్? యా, కాస్త మీరు ఇక్కడ నుంచి క్లియర్ చేస్తే మన షోని స్టార్ట్ చేద్దామండి. బికాజ్ ఇది లైవ్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఫ్రంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీ పొజిషన్స్లోకి వెళ్తే విల్ స్టార్ట్ ద షో. ఛానల్స్ యా లైవ్ ఉంది, ప్లీజ్ వెళ్ళండి. అందరూ వెనక్కి వెళ్తే మనం స్టార్ట్ చేద్దాం. సో ఈగర్లీ వెయిటింగ్, యాక్చువల్లీ September 28 కోసం ఈగర్లీ వెయిటింగ్. 17 సంవత్సరాల తర్వాత అందరినీ పలకరించడానికి వస్తుంది. 2005లో వచ్చింది చంద్రముఖి. సో ఎలా ఉందంటే మళ్ళీ ఒకసారి ఆ రోజులన్నీ ముందొస్తున్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట. 90sలో పుట్టిన పిల్లలకైతే నాకు తెలిసి మోస్ట్ హారర్ సినిమా ఏది అంటే తెలుగులో నాకు తెలిసి చంద్రముఖినే. ఆ రోజుల్లో భయపడుతూ కూడా చూస్తూ ఉండేవాళ్ళం ఆ సినిమాని. సో మళ్ళీ ఒకసారి చంద్రముఖి 2 అంటూ మనందరినీ పలకరించడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇష్టపడే చంద్రముఖి బ్యాక్ వచ్చేసిందని చెప్పాలి. ఎస్, సో September 28న వరల్డ్ వైడ్ ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మనం ఈ చిత్రం గురించి మాట్లాడదాం. అంతేకాకుండా ఈ చిత్రం గురించి ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉండింది అండ్ మీడియా క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. సో Q&A ప్రెస్ మీట్కి మరొకసారి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే వెన్యూలోకి వచ్చిన మన రాఘవ్ లారెన్స్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎన్నోసార్లు మిమ్మల్ని కలవడం జరిగింది. ఎప్పుడు కలిసినా అంతే ఆనందం కలుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఆయన రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో. ఆయన చేసే మంచి పనులు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎంతో ఇన్స్పిరేషన్, ఎంతోమందికి ఆదర్శం. వచ్చిన డబ్బులు దాచుకోవడమే కాకుండా వచ్చిన డబ్బులు మనల్ని ఒక పొజిషన్లో నిలిపిన వారందరికీ కష్టాల్లో ఉంటే మనం కూడా ఆదుకోవాలని ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. అందుకనే అది తమిళ ఇండస్ట్రీ అయినా తెలుగు ఇండస్ట్రీ అయినా ఆయన సొంత మనిషిగానే చూస్తూ ఉంటుంది. అండ్ ఆయన ద్వారా ఆయన తెలిసిందే ఎంత క్రియేటివ్ బ్రెయిన్ ఆయనది అని చెప్పి మంచి మంచి చిత్రాలకి దర్శకత్వం వహించడమే కాకుండా ఎన్నో పాటలకి కొరియోగ్రాఫర్గా పర్ఫామ్ చేయడమే కాకుండా మంచి యాక్టర్గా సో మనందరి ముందుకి ఎన్నో చిత్రాలని తీసుకొని రావడం జరిగింది. ఈసారి ఒక బ్లాక్ బాస్టర్, ఒక సూపర్ హిట్, ఒక సూపర్ సక్సెస్ఫుల్ అయిన చంద్రముఖి సినిమాని చంద్రముఖి 2గా మనందరికీ అందించుతున్నారన్నమాట. రాఘవ్ లారెన్స్ గారు అందులో కనిపిస్తున్నారు. అండ్ అలాగే కంగనా రనౌత్, సో తను కూడా చాలా చాలా ఇన్స్పైరింగ్ లేడీ అని చెప్పాలి. సో మరి తను ఈ చిత్రంలో చంద్రముఖిగా కనిపిస్తూ ఉంది. సో ఎస్, ఇంకాసేపట్లో తను కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం మాట్లాడదాం. అఫ్ కోర్స్ మాటల్లోనే అందమైన మోస్ట్ టాలెంటెడ్ అండ్ ద గార్జియస్ లేడీ కంగనా రనౌత్ గారు వెన్యూలోకి రావడం జరుగుతుంది. సో వన్స్ తను వచ్చేసిన తర్వాత మన షోని స్టార్ట్ చేద్దాం. సో అతిపెద్ద బ్యానర్, ప్రెస్టీజియస్ బ్యానర్ లైకా ప్రొడక్షన్స్. ఎన్నో పెద్ద సినిమాలు మనందరికీ అందించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ గారి సమర్పణలో నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ద లేడీ, ద బ్యూటిఫుల్, మోస్ట్ టాలెంటెడ్ లేడీ, ద పవర్ఫుల్ లేడీ కంగనా రనౌత్ హియర్. సో వెల్కమ్ కంగనా జీ, వెల్కమ్. ఎస్, వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఇక్కడ ఉన్న వాళ్ళని ముందు వాళ్ళని ప్లీజ్ వెనక్కి వెళ్ళి మీ పొజిషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బికాస్ కంగనా గారు పైకి వచ్చి మాట్లాడతారు అండ్ రాఘవ్ లారెన్స్ గారు పైకి వచ్చి మాట్లాడతారు. ఐ రిక్వెస్ట్ ఛానల్స్ అందరినీ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్.
ఫోటో జర్నలిస్ట్ కాకుండా వీడియో జర్నలిస్టులు అందరూ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళాల్సిందిగా ఛానల్స్ అందరినీ. ఛానల్స్ ప్లీజ్ మీరందరూ. ఓకే, సో ఎస్, మరి ఆలస్యం ఎందుకు, మనం చంద్రముఖి 2 గురించి మాట్లాడుతూ ఉన్నాము, దాన్ని మనం కంటిన్యూ చేద్దాము. సో ఎస్, 2005లో మనందరినీ పలకించిన చంద్రముఖి ఇప్పుడు 28 సెప్టెంబర్న చంద్రముఖి 2గా మనందరినీ పలకరించడానికి అన్ని హంగులు పూర్తి చేసుకొని మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ అండ్ అలాగే ఎంతో అద్భుతమైన వ్యక్తులు దీనికి పనిచేయడం జరిగింది. ఎస్పెషల్లీ లైకా ప్రొడక్షన్స్ గురించి మాట్లాడితే బిగ్ ఫిలిమ్స్ని, బ్లాక్ బాస్టర్ సూపర్ సక్సెస్ని మనందరికీ ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో, సుభాస్కరన్ గారి నిర్మాణంలో, పి వాసు గారి దర్శకత్వంలో, సో అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి సంగీత సారథ్యంలో అండ్ రాఘవ లారెన్స్ గారు, కంగనా రనౌత్, ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ లేడీ నటించిన చిత్రమే చంద్రముఖి 2. అండ్ 28 సెప్టెంబర్న వరల్డ్ వైడ్ మిమ్మల్ని అందరినీ అలరించడానికి, కొంచెం భయపెట్టడానికి, బోలెడంతా ఎంటర్టైన్ చేయడానికి ఈ చిత్రం మన ముందుకు వచ్చేస్తుందని చెప్పాలి. సో ఎస్, ఆలస్యం చేయకుండా వేదిక మీదకి మనం ఇన్వైట్ చేసేసుకుందాం. ముందుగా So I request Mahima onto the stage, please. Mahima Nambiar, I request onto the stage, please. Thank you very much. Swagatham palkutunamu. Yeah, take here. Yes, as I said, అంటే సిల్వర్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఆయన సినిమా వచ్చినప్పుడు, ఆయన సినిమా తీసినప్పుడు. అంతేకాకుండా ఆయన మంచి పని చేస్తే మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో నాకు తెలిసి సంపాదించేది ఎంతైనా, నాకు తెలిసి అందులో 80% ఆయన ఇలానే మంచి పనుల్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. అందుకనే రాఘవ లారెన్స్ గారి పేరు మనం ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూ ఉంటాం. సో అలాంటి టాలెంట్తో పాటు మంచి హృదయం కలిగిన వ్యక్తి, రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరో అయిన వ్యక్తి రాఘవ లారెన్స్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో తను వెట్స్ మను నుంచి మొదలైందండి ఈ లవ్ అనేది. అండ్ దాని తర్వాత ఆ క్వీన్ కానీ అండ్ మణికర్ణిక కానీ, ఇలా అంటే జోష్ఫుల్ రోల్స్ అయినా, పవర్ఫుల్ రోల్స్ అయినా నాకు తెలిసి ఆవిడే సాటి, ఆవిడకి ఎవరు లేరు పోటీ అని చెప్పాలి. ఎస్, సో ఆ క్లారిటీ, అంతేకాకుండా ఆ టాలెంట్ అండ్ ఆ డెడికేషన్, ఆ హార్డ్ వర్క్, నాకు తెలిసి స్టార్లలోనే కంగనా రనౌత్ని స్టార్గా నిలిపారు అని చెప్పాలి. సో అందరికీ తెలిసి, అందరికీ సుపరిచితమైన, అందరి మనసుల్లో ఉండే అవర్ ఓన్ బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ కంగనా రనౌత్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారు ఇక్కడ ఉంటే వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మంచి చిత్రాలు మనందరికీ అందించే ఎన్వి ప్రసాద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓ హీస్ కమింగ్. ఓకే, so one photo op. And director P Vasu garu. So one picture. ఓకే, ఛానల్స్ ఒక్కసారి స్టాండింగ్. ఓకే, దాని తర్వాత మనకి ఇంకో ఇద్దరు జాయిన్ అవుతారు, దాని తర్వాత మనం ప్యానింగ్ తీసుకుందాం. అండ్ అప్పటి వరకు మనం మహిమ గారి మాటలు విందాం. మహిమాజీ, ఓ యూ బిజీ? సో ఎస్ ప్లీజ్. Okay. Hello everyone. I feel extremely happy. First of all, I don't speak Telugu, but I can understand Telugu. I feel extremely happy to be standing here because for me, at this stage of my career, to have
had the opportunity to work with such amazing talents and such a big cast is a very big thing for me. I've always been a very big fan of Lawrence Master, and I got to dance with him. I got to share screen space with him. I'm extremely happy for that. And Chandramukhi 2 is a very special film for me because I got to work with such big team, with a very big director like Vasu sir and with Laika Production. And I also got to share screen space with Kangana ma'am. It was just for a shot, but I'll cherish that moment forever. And I hope that this film will bring me more opportunities and will open more doors for me. And I'm happy that the film is coming out on the 28th of this month. And please watch and support. Thank you. థ్యాంక్ యూ మహిమ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మైక్ ఇవ్వండి. సో ఎస్ లారెన్స్ గారు, వీ జస్ట్ మెన్షన్ దట్ 17 years బ్యాక్ వచ్చింది. ఇన్నాళ్ళు ఎందుకు చంద్రముఖి వెయిట్ చేసింది, సో సీక్వెల్ రావడానికి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అనేది చాలామందికి ఉంటుంది. బట్ ఏదేమైనా నేను ఇందాక చెప్పినట్టు 2005లో అంటే ఆ 90sలో పుట్టిన కిడ్స్ అందరికీ ఇదే బెస్ట్ హారర్ ఫిలిం అనమాట. ఇంతలా భయపెట్టింది ఏ చిత్రం లేదు. సో ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం, మనం మీడియాని అడ్రస్ చేద్దాం. సార్ యా అక్కడ నుంచి మీరు కూర్చొని చెప్పొచ్చు దీనికి ఆన్సర్. 15 years తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ 17 years 17 years 17 years తర్వాత ఎందుకు రాలేదని వాసు గారిని అడగాలి. ఆయన ఈ పిక్చర్కి డైరెక్టర్. నేను అసలు అడుగుతున్నాను వాసు గారు ఇక్కడికి ఎందుకు రాలేదు అని. ఇంకా వస్తున్నాను, అంత వేలో ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయింది మధ్యలో. ఓకే, సో ఆయనకి ఐడియా ఇప్పుడే వచ్చింది. వచ్చిన టైంలో మనం హీరోగా ఉన్నది నాకు ప్లస్. సో రజనీ గారు యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్లో నేను యాక్ట్ చేయటం అన్నది రాఘవేంద్ర స్వామి గిఫ్ట్ అది. సో నేను మలయాళం, తెలుగు అన్ని ఫిల్మ్ చూశాను ఆ వేటయన్ క్యారెక్టర్ ఎలా చేశారని. సో మనం వాళ్ళకన్నా బాగా చెయ్యాలని అనేది కంట మనకిచ్చిన వర్క్ని మనం ప్రాపర్గా చేయాలి. సో భయపడి చేయాలి. చాలా భయపడి చేశాను, చాలా బాగా వచ్చింది. అది మీరు చూసి చెప్పాలి. వెయిట్ చేస్తున్నాం అండ్ 28 September కోసం డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాం, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎట్ ద సేమ్ టైం అంటే రజనీ సార్ చేసిన రోల్ ఇన్ని ఇయర్స్ అయినా ఇప్పటికీ యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఆ సీన్స్ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే అదే ఈ రోల్ని ఎవరన్నా రీప్లేస్ చేయగలుగుతారా అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అండ్ అలాగే చాలా బాధ్యత కూడుకున్న పని కూడా అది. సో వన్స్ వాసు గారు మీ దగ్గర అప్రోచ్ అయినప్పుడు మీ రియాక్షన్ ఏముంది సార్? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? అదే ఫస్ట్ వాసు గారు ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను పార్ట్ 2 తీయబోతున్నానని. నేను అనుకున్నాను రజనీ గారు చేయబోతున్నారేమో అని. నేను వాసు సార్కి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ సార్ మీరు పార్ట్ 2 చేస్తున్నారంటే, లేదు ఇది రజనీకాంత్ గారు చేయట్లేదు, నేను వేరే హీరో పెట్టి చేద్దాను ఉన్నాను. కథ ఎప్పుడు విందాం సార్ అన్నాను. ఈవినింగే విందా అన్నారు. సో వెంటనే వచ్చారు, కథ చెప్పారు, నాకు ఓకే అయింది. అది ఒక ఎలా జరిగిందంటే, నేను చంద్రముఖి రిలీజ్ అయ్యేప్పుడు థియేటర్లో నేను ఎలాగే ఇక్కడ చిరంజీవి గారిని ఫ్యాను, అక్కడ రజనీకాంత్ గారు ఫ్యాను. సో అలాగే నేను అక్కడ థియేటర్లో ఎలా ఒక ఫ్యాన్గా చూశాను. ఆ పిక్చర్ నాకు వచ్చేప్పుడు నాకు చాలా సంతోషం. భయపడి చేశాను. అదే మళ్ళీ చెప్తున్నాను, భయపడి సూపర్ స్టార్ చేసిన ఆ క్యారెక్టర్ని భయపడి చేశాను. చూడాలి, మీరు చూసి చెప్పాలి. నాకు తెలిసి మీరు భయపెడతారు, భయపడే రకం కాదు, భయపెట్టే రకం. వీ నో బికాజ్ హారర్ ఫిలిమ్స్తో నాకు తెలిసి మీకు కూడా ఒక అటాచ్మెంట్ ఉంది. బ్లాక్ బస్టర్ ఆల్రెడీ మీరు కాంచనాతో ఇవ్వడం జరిగింది, మీ డైరెక్షన్లో కూడా వచ్చి. అండ్ అలాంటిది మళ్ళీ ఇది కూడా హారర్ ఫిలిం. మీరు వాసు గారు ఎప్పుడైనా కూర్చొని డిస్కస్ చేయడం జరిగిందా అంటే హారర్ ఎలిమెంట్స్ గురించి? స్క్రిప్ట్ చెప్పేప్పుడు మీ ఇద్దరు కొంచెం మాట్లాడడం, ఇలా చేద్దాం సార్ అన్నాం. తర్వాత స్పాట్కి వెళ్ళిన తర్వాత అన్ని వాసు గారు ఐడియా, ఈ పిక్చర్ ఇంత పెద్దగా కంగనా మేడం, మహిమ, తర్వాత రాధిగా మేడం, చాలా పెద్ద టెక్నీషియన్స్, ఆర్డి రాజశేఖర్, తోటాధరణి, ఎడిటర్, ಎಲ್ಲರೂ అన్నీ చాలా పెద్ద వాళ్ళు టెక్నీషియన్స్ ఈ పిక్చర్లో. కీరవాణి గారు మెయిన్ ఆస్కార్ విన్నర్, కీరవాణి గారు, వడివేలు గారు. సో ఇంతమంది ఉన్నప్పుడు ఆ పిక్చర్లో మనం యాక్ట్ చేసాం అనేది లక్కే. వెరీ నైస్, యాక్చువల్లీ వెయిటింగ్ అంతే, ఇంకేం చెప్తాం. అండ్ మతలబ్
గ్లో మొత్తం అక్కడ నుంచే నాకు తెలిసి. ఐ థింక్ లైట్ కొంచెం డిమ్ చేయొచ్చు బికాజ్ ఆల్రెడీ గ్లో హియర్. So welcome to Hyderabad again, Kangana ji. बहुत अच्छा लगा आपसे मिलकर, आपको देखकर. And when Vasu ji approached you, what was your first reaction on it? Because Chandramukhi is big blockbuster here and there. Yes. And what was your feeling? So good evening, everyone. Antriki namaskaram. So by the way, Chandramukhi is also partially Telugu because of me, my character, because Chandramukhi speaks Telugu. So that's very delightful for me because I am in a Tamil film speaking Telugu. It's so wonderful to be, having knowledge and understanding and access to these languages. But coming to the question that how Chandramukhi landed in my lap. So Basu sir was meeting me for some other film. He narrated me another film. It's a warrior film. But he was shooting for Chandramukhi. So I knew he's shooting for Chandramukhi, and it's such a big brand that we've all seen it, in our childhood. And this is one of the most impactful films growing up that we've seen. So I asked him, I said, sir, have you cast for, for Chandramukhi, and can I be a part of that? So I was personally requested him to put me in this film. And I think it was a very good decision on my part to do that. I completely loved the experience and to work with Master and to know so many lovely people, Mahima and Vadi Velu sir. And, I anyway enjoy a lot working in South. Earlier I've done Dham Dhoom, Thalaivi. So I absolutely love. Hello, sir. Yeah, here, P. Vasu sir, the director of the Chandramukhi film, the creator and amazing person. So Vasu garni kuch avasanga korukuntam. Yeah. So I was telling them that how I requested you to put me in the film. And it was such a delight. I'm just honored and humbled to be here. माँ को चाला हैप्पीगा उंदी. हम भी बहुत खुश हो गए मैम आपको देखकर इस फिल्म में, इस रोल पे, इस अवतार पे. So yes, now I request Vasu garu to speak a few words about the film, address media. So you can come here and please. Yeah, I'm sorry. That's okay. Yeah. Thank you. అందరికీ నా నమస్కారం. చాలా రోజైంది మీరు అందరిని చూసి. శివలింగ తర్వాత నేను ఇప్పుడే వస్తున్నాను. Sorry, ठीक है. Okay. Sorry sir. Please continue. మధ్యలో కోవిడ్ అది ఏదో వచ్చింది. ఇక్కడ కూడా ఏదో ఒకటి వచ్చింది, ఇలాగా కోవిడ్ వచ్చింది. సో మనం చూడలేదు. ఇప్పుడేమో చంద్రుకి మళ్ళీ తీసుకుని వచ్చింది. చాలా సంతోషం. చంద్రమి గురించి చెప్పాలంటే మీకు ఫస్ట్ పార్ట్ మీరు చూశారు. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ లాగా ఒక లింక్ చేసి, ఒక స్మాల్ లింక్ చేసి అది తీసుకుని అలాంటి ఒక స్మాల్ నాట్ పెట్టి ఆ కంటిన్యూషన్ తీసుకుని వచ్చాను. ఇది డెఫినెట్గా మీకు హ్యాపీ అవుతుంది. ఆ స్క్రిప్ట్లో మళ్ళీ ఒక పెద్ద కన్ఫ్యూషన్ అందరికీ ఉంది. అదేంటంటే నాగవల్లి అని ఒకటి వచ్చింది, తర్వాత చంద్రముఖి వస్తుంది, చంద్రముఖి 2. ఇది నాగవల్లి అన్నది అది ఇంకొక టైపు, ఇది వేరే, ఇది థర్డ్ స్క్రిప్ట్. యూ కెన్ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ పార్ట్ 3 ఆల్సో ఇఫ్ యూ వాంట్. ఇట్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఇది నాకు చాలా సంతోషం. ఏంటంటే ఆఫ్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ ಅವರು యాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిక్చర్లో రాఘవ లారెన్స్ ಅವರು ఈ క్యారెక్టర్ చేశారు. అది వచ్చి చాలా యాప్ట్గా వచ్చింది. యాప్ట్ అంటే ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. ఆ క్యారెక్టర్ సేమ్ సరవణన్ కాదు, కానీ ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ వేటయ్యన్ అని, ఆ వేటయ్యన్ క్యారెక్టర్ మళ్ళీ వస్తుందా, ఆ వేటయ్యనే చేస్తున్నారా అని ఒక క్వశ్చన్ ఉంది. కానీ ఇది ఇంకొక టైప్ ఆఫ్ వేటయ్యన్. అది మీరు పిక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఆ ఇంట్రెస్ట్ ఏం చంద్రముఖి పార్ట్ 1లో ఉందో ఆ ఇంట్రెస్ట్ డెఫినెట్గా దీంట్లో కూడా వస్తుంది. ఎలాగా చంద్రముఖి వచ్చింది ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఫోటో వెళ్ళిపోయింది,
రాజా ఫోటో వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఏమీ లేదు. కానీ మళ్ళీ సేమ్ ఇల్లు, సేమ్ క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ మాత్రం నేను లింక్ తీసుకున్నాను, అది వడివేలు అని ఒక క్యారెక్టరు. ఆ పిక్చర్లో ప్రభు గారు మామూలుగా యాక్ట్ చేసిన ఒక క్యారెక్టర్, అది మామగారుగా. ఆ పిక్చర్ మాత్రం నేను లింక్ తీసుకుని దాంట్లో ఆ కంటిన్యూషన్ చేసి సేమ్ ఇల్లులో ఎలాగ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, అన్నీ పోయిందే, మళ్ళీ ఎలాగా అది స్టార్ట్ అవుతుంది, ఎలాగ అది వస్తుంది. ఆ ఫోటోగ్రాఫ్ కూడా పోయింది. ఫోటోగ్రాఫ్ తీసుకుని ఇంకొక పిక్చర్ కూడా చేసాం. కానీ దీంట్లో ఎలాగ ఆ ఫోటోగ్రాఫ్ వస్తుంది, ఎలాగ అది స్టార్ట్ అవుతుంది, ఎలాగ అది చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని నా అభిప్రాయం. మీకు కూడా అది చాలా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. తర్వాత అందరూ ఈ పిక్చర్లో వడివేలు చాలా బాగా కామెడీ చేశారు, రాధిక గారు చేశారు, అండ్ మహిమా నంబియార్ యాజ్ హీరోయిన్, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ గర్ల్స్ ఆల్సో లైక్ లక్ష్మీ మేనన్, షష్ఠి టాంగే, సుభిక్ష, రవి మరియాన్, ఇలాంటి ఆర్టిస్టు ఉన్నారు. తర్వాత మన రావు గారు ఒక పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు, అయ్యప్ప ఒక పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక పెద్ద ఆర్టిస్ట్ గ్రూపు, ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఈ పిక్చరు పూర్తి ఫ్యామిలీకి ఒక మంచి పిక్చర్ అవుతుంది అని నాకు నమ్మిక ఉంది. సాంగ్స్ గురించి మాట్లాడంటే మన కీరవాణి గారు ఆస్కర్ అవార్డు విన్నర్. ఈ పిక్చర్ వచ్చినప్పుడు నేను కంపోజింగ్ వెళ్ళినప్పుడు ఒక 10 minutes వెయిట్ చేయండి సార్, 5 minutes తర్వాత మనం కూర్చుంటున్నాం, టీవీ చూస్తున్నారు. ఏం సార్ ఎనీ ఇంపార్టెంట్ ఉందా అని అడిగాను. లేదు సార్, నా పేరు వస్తుందా లేదా నాకు తెలియదు నామినేషన్ టైంలో. సో నేను పక్కన కూర్చొని చూశాను. ఒక 5 minutesలో ఆ పేరు నాటు వచ్చింది. అక్కడ ఒక పెద్ద సౌండ్, ఒక పెద్ద సంతోషం. అది ఎలాగ చెప్పడాలని తెలియదు. నేను అప్పుడే చెప్పాను, సార్ మీరే ఆస్కర్ అన్నాను. సో ఇప్పుడు మనకు తెలుగు ఇండస్ట్రీకి, ఇండియన్ ఇండస్ట్రీకి ఒక మంచి, చాలా ఎలాగ చెప్పడానికి తెలియదు, ది గ్రేటెస్ట్ అవార్డ్ వీ హ్యావ్ గాట్ ఇన్ ద ఇండస్ట్రీ. లైక్ తమిళ్ హౌ ఏఆర్ రహమాన్ గాట్, హియర్ అవర్ కీరవాణి గారు గాట్. అండ్ ఇళయరాజా తర్వాత నేను చూసింది ఆ మ్యూజిక్ సెన్స్. ఏం బాగా చేస్తున్నారు సార్, సాంగ్స్ అన్నీ సూపర్గా చేశారు. చాలా సంతోషం నాకు వాళ్ళతో ఒక పని చేయడం అనేది. నాకు నాకు అది ఒక పెద్ద బ్లెస్సింగ్స్ అని కూడా చెప్పొచ్చు, ఎక్కువ కాదు, రియల్గా చెప్తున్నాను. సో అలాంటి మంచి టెక్నీషియన్స్, ఆర్డి రాజశేఖర్, తోటాధర్ని, సో అందరూ మంచి టెక్నీషియన్స్. అండ్ మన లైకా అనేది ఒక ఏం కావాలో ఇస్తున్నారు, ఎలాగ చేయాలా, ఏం చేయాలా, ఒక మాట ఇది కావాలి నాకు, అంతే కావాలనా, ఎందుకు అని ఒక క్వశ్చనే లేదు. అలాంటి ఒక బ్యానర్ ఈ మన సౌత్కి రావడం అన్నది చాలా గొప్ప. అది సో అది మనం పిక్చర్కి వాడు వచ్చింది, మాకు అదృష్టం. అందరూ సుభాష్ కరణ్ గారు, తమిళ్ కుమరన్, ఇక్కడ ప్రసాద్ గారు ఈ పిక్చర్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తారని చెప్పిన తర్వాతనే అది ఎలాగ వెళ్ళిపోతుంది, ఎక్కడ వెళ్ళిపోతుంది నాకు తెలుసు. సో ఈ సచ్ అ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్, హీ నోస్ హౌ టు ఎక్స్ప్లాయిట్ ద ఫిలిం ఇన్ తెలుగు ఇండస్ట్రీ. Like every artist, I have to specially thank Kangana for doing this role of Chandramukhi. మనం ఒక కన్ఫ్యూషన్లో ఎవరు వేయాలని ఒక కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఏదో ఒక లక్కు, నేను ఇంకొక సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు ఆ సబ్జెక్ట్ విని తర్వాత చంద్రముఖి ఎవరు చేస్తున్నారు, ఇంకా ఫైనలైజ్ చేయలేదని చెప్పిన తర్వాత నేను చేస్తున్నానని వచ్చారు. ఆ క్యారెక్టర్ చాలా అందంగా, బ్యూటిఫుల్గా చేశారు. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, అన్ని టెక్నీషియన్స్కి థ్యాంక్స్. తర్వాత డెఫినెట్గా మనం ఒక సక్సెస్ మీట్ అవుతానని దేవుడు కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా సార్, మనం 29th సక్సెస్ మీట్లో కలుస్తున్నాం. 28th ఎలాగో మీరు సక్సెస్ సౌండ్ వింటున్నారు, బికాజ్ మీరు 17 ఏళ్ల క్రితం క్రియేట్ చేసిన ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ సౌండ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికీ లక్క వాడుతూనే ఉంటాం మేము. ఇప్పటికీ
తోమ్ వాడుతూనే ఉంటాం ఇప్పటికీ అనమాట. ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా అంతే ఫ్రెష్గా బ్రెయిన్లో ఉంది అంటే అలాంటి ఫిల్మ్ని మీరు మాకు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వెయిటింగ్ సార్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ చంద్రముఖి 2. అండ్ నవ్ సో కంగనా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. So yes. We've all seen Chandramukhi 1, and that is one film that is etched in everybody's memories. How horror and comedy blended together before any of these contemporary filmmakers did, or any of Western films we saw. We've seen first in Chandramukhi 1 how wonderfully the genres were blended. Even in this film, we have horror, comedy, action, romance, musical, everything in one. And for me, I'm honored to be a part of this ensemble cast film where Lawrence Master is playing the double role. And I'm very happy. I didn't get to be his heroine, but happy to be Chandramukhi for now. My role starts in the post-interval. And before that, I will only scare people with my gungroos or my voices or shouts and screams. I think this kind of ensemble films are also I love to do, especially when I do only title roles and protagonist films. So this has been a very refreshing experience for me. Thank you. Thank you, Kanganaji. Thank you so much and wish you good luck. And now, ante బోలెడంత టాలెంట్ ఉండి కూడా బోలెడన్ని క్రియేట్ చేసి బోలెడంత సక్సెస్ సౌండ్ విని కూడా ఇంత కామ్గా కూల్గా ఉన్నారు అంటే అదే రాఘవ లారెన్స్ మాస్టర్ మాత్రమే. సో రాఘవ లారెన్స్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ ఫిలింలో చంద్రముఖి 2లో నేను యాక్ట్ చేయటమే నాకు చాలా అదృష్టం భావిస్తున్నాను. అది ఫస్ట్ వాసు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేయలేదంటే నేను ఈ పిక్చర్లో యాక్ట్ చేసేవాడిని కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన ఫిలిం పార్ట్ 2లో నాకు ఆ ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ సార్ వాసు గారు. తర్వాత వాసు గారు పిక్చరు నేను శివలింగ ఆల్రెడీ ఒక పిక్చర్ చేశాను. దానికన్నా ఈ పిక్చర్లో వాసు గారు శివలింగ చేసేప్పుడు కూడా కొంచెం జాలీగా ఉన్నారు, కానీ ఈ పిక్చర్లో ఆయనకి బాధ్యత ఎక్కువ. ఎంత కాన్సన్ట్రేషన్ చేశారంటే అది మీరు ఫిలిం చూస్తే అర్థమైంది. ఇప్పటికైనా ఒక పిక్చర్ హిట్ అయిన తర్వాత ఆయన గురించి ఎక్కువ మాట్లాడతాం. తర్వాత వాసు గారు ఒకే ఒకటి చెప్తారు, నా బాడీలో ఎప్పుడు కొంచెం రజనీ గారు చిరంజీవి గారి స్టైల్ కొంచెం ఉంటుంది, వాళ్ళు చూసి పెరిగాను కాబట్టి. సో నేను వాసు గారు ఒక స్టైల్లో చెప్తే ఒక స్టాండింగ్ అన్నీ కొంచెం రజనీకాంత్ సార్ వస్తారు లోపలికి. వచ్చేప్పుడు ఆయనకి పెద్ద ప్రాబ్లం ఈ పిక్చర్లో రజనీకాంత్ గారు నా బాడీలో తీయటమే చాలా కష్టం ఆయనకి. అక్కడి నుంచి చెప్తూనే ఉంటారు, మాస్టర్ ఆ వాక్లో రజనీ గారు తెలుస్తున్నారు మాస్టర్, కొంచెం చూసుకోండి, ఆ నవ్వు స్టైల్లో తెలుస్తుందని. సరే మీరు వచ్చి చేసి చూపించాను సార్ ఎలా ఉంది అంటే ఆయన వస్తారు, వచ్చి అక్కడి నుంచి ఒక వాక్ చేసుకుని వచ్చి మాస్టర్ ఇలా చూడండి అంటారు. నేను మెల్లగా ఇలా అంటాను, ఏంటి మాస్టర్ చేయండి అంటారు. లేదు మీరు చేసినా కూడా రజనీ గారు చేసేలాగానే ఉంది సార్, సేమ్ అలాగే ఉంది సార్. ఎస్ సార్, సేమ్ బ్లడ్ సార్. ఎందుకంటే ఆయన కూడా రజనీకాంత్ గారు ఫిల్మ్ చాలా చేశారు కాబట్టి. అక్కడ తమిళనాడులో పుట్టి పెరిగితే ఎవరు నేను మాత్రం కాదు, చాలామంది ఆర్టిస్ట్గా బాడీ లాంగ్వేజ్లో అది ఉంటుంది, అది స్టైల్. సో అది లేకుండా చేయటమే చాలా కష్టం. తర్వాత ఆ లకలకని చెప్పేప్పుడు రజనీకాంత్ స్టైల్ అంటే లకలకలకలకలగా అంటారు, ఆ ఎడ్ ఆడుతుంది. అది చేసేప్పుడని నా తల నేనే పట్టుకుంటాను, రాకూడదు అని. తర్వాత మన స్టైల్లో ఎలా చేద్దాం, సరే మనం హారర్ ఫిల్మ్ చాలా చేసాం కదా, చేద్దామంటే కాంచన అలాగా మారిపోద్ది, అలా చేయకూడదు, లక్క అంటే బాగుంటుంది. సో అది కంట్రోల్ చేసుకోండి. సో చాలా మీరు చూసి చెప్పండి ఎలా వచ్చింది అంటే. ఆ వ్యాటైన్ క్యారెక్టర్ కాదు, వ్యాటైన్ లాగానే ఉంటుంది. ఒక వ్యాటైన్ క్యారెక్టర్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. సో వాసు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే లైకా ప్రొడక్షన్స్ చాలా పెద్ద ఫిల్మ్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్కి కంగనా మేడంని తీసుకురావటమే చాలా కష్టం.
ఎందుకంటే అంత పెద్ద స్టార్ అక్కడ కంగనా మేడం తీసుకొచ్చి పెద్ద ఏమి సెట్ అంటే వాసు గారు కాంప్రమైజే అవ్వలేదు, చాలా పెద్ద పెద్ద సెట్, అదన్నీ ఏమీ అనకుండా. సో సుభాష్ గారు సార్కి థ్యాంక్స్, తమిళ్ కుమారన్ సార్కి థ్యాంక్స్, చరణ్ ఇక్కడ వచ్చారు వాళ్ళు గ్రూప్, వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కంగనా మేడం తోటి యాక్ట్ చేసింది చాలా సంతోషం, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కానీ ఫస్ట్ కంగనా మేడం చూసేప్పుడు కొంచెం భయం వేసింది నాకు, ఎందుకు వచ్చేప్పుడు ఒక 5 గన్మెన్ తోటే వస్తారు మేడం. మేడం వచ్చినప్పుడు నవ్వుతూనే వస్తారు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు కొద్దిగా కూడా నవ్వరు. మన వెళ్ళి మేడం దగ్గర మాట్లాడితే మనకు కొంచెం కొద్దిగానే ఇంగ్లీష్ వచ్చి హిందీ రాదు, మన వెళ్ళి మాట్లాడితే ఫేస్ మారిందంటే వాళ్ళు గన్ను మన పక్క తిప్పేస్తారేమో అని భయం మనకి. సో మాట్లాడటం కూడా చూసే మాట్లాడాలి. తర్వాత ఒకరోజు మేడం దగ్గర నేను అడిగేశాను, మేడం ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ జరిగింది, మేడం నాకు ఒక డౌట్, నేను హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నానా పాకిస్తాన్ బార్డర్లో షూటింగ్ చేస్తున్నానా డౌట్ అన్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా వెనక ఇది నించున్నారంటే కొంచెం బయటికి పంపిస్తే కొంచెం ఫ్రీగా పని చేయవచ్చు మేడం, వాళ్ళు ఏదో జోక్ చేసుకుని ఏదో నొక్కారు అనుకోడు ప్రాబ్లం. మేడం దగ్గర చెప్పాను, మేడం హ్యాపీగా పంపించారు. పంపించిన వెంటనే సరే ఓకే మేడం దగ్గర మాట్లాడి చూద్దాం, గన్మెన్ ఉన్నప్పుడు మేడం కూడా అలాగే ఉంటారా అని, హాయ్ కంగనా మేడం ఫస్ట్ డే, హాయ్ కంగనా మేడం. తర్వాత సెకండ్ డే, హాయ్ కంగనా. తర్వాత నవ్వి బాగా మాట్లాడుతున్నారు, జోక్ చేస్తే బాగా నవ్వుతున్నారు. లాస్ట్లో వెళ్ళినప్పుడు హాయ్ కంగు, ఓకే బాయ్, హౌ ఆర్ యూ. సో ఒక బేబీలాగా ఉన్నారు మేడం. సో ఈ బాంబేలో షూటింగ్ చేసేప్పుడు ఇంట్లో నుంచి ఫుడ్ అన్నీ చాలా బాగా 15 days ఇంట్లో నుంచే ఫుడ్ వస్తుంది. అయ్యో ఇది ముందు తెలిసి ఉంటే మనం గన్మెన్ బయటకు పంపించేవాళ్ళే కాదు కదా, తప్పుగా మాట్లాడేసాం మనం. సో మ్యామ్ చాలా థ్యాంక్స్, మీతో వర్క్ చేసింది. సో హ్యాపీ. మహిమ ఇప్పుడు మలయాళం పెద్ద హిట్ అయింది, ఒక పిక్చర్ 100 crores చేస్తుందంట. మేడం మీకు తోటి యాక్ట్ చేయటం మా లక్ మేడం, థ్యాంక్ యూ. అలాగే వడివేల్ అన్నయ్య, తర్వాత కీరవాణి గారితో వర్క్ చేయడం చాలా లక్ నాకు, ఎందుకంటే ఆయన సాంగ్స్ ఇప్పుడు కాదు చిన్నప్పుడే ఉంది, ఆయన సాంగ్స్ అన్నీ మంచి. కీరవాణి గారు అక్కడ మా బాలచంద్ర గారితో ఒక పిక్చర్ చేశారు, ఆ దాంట్లో వచ్చిన సాంగ్ని మేము స్టేజ్లో డ్యాన్స్ చేస్తాం. సో ఇప్పుడు ఆస్కార్ విన్నర్ తోటి వర్క్ చేయటం చాలా సంతోషం. ఈ పిక్చర్లో రీరికార్డింగ్ చూడాలి, ఎక్స్ట్రాడినరీగా చేశారు. చంద్రముఖిలో ఎంత భయం వచ్చిందో, చంద్రముఖిలో క్లైమాక్స్లోనే భయం వస్తుంది జ్యోతిక మేడం, దీంట్లో ఇంట్రోల్ బ్లాకే వాసు గారు ఒక మ్యాజిక్ చేశారు. సో దానికి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ కంగనా మేడం సెకండ్ హాఫ్లో చూస్తే మీరందరూ ఇప్పుడు ఇంత అందంగా కూర్చున్నారు ఇక్కడ, థియేటర్లో చూస్తే చాలా భయం వేస్తుంది. నేను నిన్నే ఫిల్మ్ మొత్తం చూశాను. సో ఈ పిక్చర్లో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్కి, తర్వాత ఆర్టిస్టులకి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి వాసు సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఎస్ మనం Q&A స్టార్ట్ చేసేద్దాం. పాస్ చేయండి మైక్స్. ఓకే మొదలు పెట్టండి అంటున్నారు. తిరుపతి ప్రసాద్ గారు, నేను ప్రొడ్యూసర్ నాకు చెప్పారు, లైకా ప్రొడక్షన్లో ఫోన్ చేసింది, ఎవరు రిలీజ్ చేస్తున్నారు అన్నారు, తిరుపతి ప్రసాద్ అన్నారు. సరే మనకి తిరుపతి కూడా చాలా బాగా, ఏదైనా ప్రాబ్లం అయితే ఏడుగుండ్లవాడ దగ్గరనే వెళ్తాను. సో ఆయనే రిలీజ్ చేసేది చాలా సంతోషం. సో ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తారు. సో యా, ఒక్కసారి అందరూ ఫోటో కోసం. యా,
సార్ ప్లీజ్ స్టే ఛానల్స్. థ్యాంక్ యూ. అండ్ యా, మూర్తి గారు ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి? మూర్తి గారు రావట్లేదు, ఇది తీసుకోండి, అది మైక్ ఆన్ చేయండి, అది మైక్ లారెన్స్ గారికి. ఓకే, మొదలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా? ఓకే, సురేష్ గారు, సురేష్ కొండేటి గారు. లారెన్స్. హాయ్ బ్రదర్. హాయ్ సురేష్ గారు, చెప్పండి. నమస్కారం. ఏం లేదు, చంద్రముఖి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ రికార్డు అప్పట్లో. ఆ సినిమా ఊహిస్తేనే రజనీకాంత్ గుర్తొస్తారు అందరికి. అలాంటిది ఇది మీకు అవకాశం వచ్చినప్పుడు రజనీకాంత్ చేయాల్సిన క్యారెక్టర్ మీరు చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. ప్లస్ మీరు ఆయనకి బిగ్ ఫ్యాన్. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు తర్వాత ఆయన సంప్రదించి మీరు ఓకే చేశారా, లేదా ఆయన తెలియకుండా కథ నచ్చే ఇంక చేశారా? ఫస్ట్ నేను వాసు గారిని వెళ్ళి, సార్ ఇది చంద్రముఖి 2 చేస్తున్నానని ఒక వాసు గారి వీడియో చూశాను. చూసేప్పుడు నేను ఫోన్ చేసి, సార్ కంగ్రాచులేషన్ సార్ 2 చేస్తున్నారు కదా, తలయూరుతోటి చేస్తున్నారు అనుకున్నాను నేను. తర్వాత ఆయన చేయట్లేదు మాస్టర్, నేను వేరే వాళ్ళతోటి చేస్తున్నాను అన్నారు. అన్నప్పుడు ఎప్పుడు కథ విందాం సార్ అన్నాను. ఈవినింగే విందాం సార్ అన్నారు. సార్ వచ్చారు, ఈవినింగే చెప్పేశారు. అప్పుడు విన్నప్పుడు ఒక డైరెక్టర్, నేను కూడా డైరెక్షన్ చేశాను కాబట్టి ఎలా వాసు గారు చేసి ఉంటారు, పార్ట్ 1లో అన్నీ ఫినిష్ చేసేసారు, దీంట్లో ఎలా తీసుకొస్తారు. ఇప్పుడు చంద్రముఖి 1లో ఒక చంద్రముఖిలాగా ఒక అమ్మాయి అనుకుంది, అలా వచ్చి నించుంది, అది చంద్రముఖిగా మారింది, అన్నీ ఫినిష్ అయిపోయింది. మళ్ళీ ఎలా చేస్తారని నాకే ఒక ఇంట్రెస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా బాగా, ఓ ఈ కథని ఇలా కూడా చెప్పవచ్చా, అది ఒక అమ్మాయి అనుకున్నది, చంద్రముఖిలాగా ఒక అమ్మాయి అనుకున్నది, ఇది చంద్రముఖి దిగి వస్తుందంటే ఇంకా భయం ఉంటుంది. ఓకే డన్. తర్వాత సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిన తర్వాత మనం చేస్తున్నాను అంటే ఫస్ట్ 1 డే ఫుల్ షాక్. ఆ పిక్చర్ నేను చేస్తున్నానంటేనే షాక్ నేను. తర్వాత ఆ స్క్రిప్ట్ని మైండ్లో ఎక్కించుకొని, తర్వాత అంత పెద్ద ఆయన చేసిన స్క్రిప్ట్ ఇంత బాగా ఆడింది, సరే ఓకే ఇదన్నీ అనుకుంటే మనం వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతాం. అదన్నీ పక్కన పెట్టేసి మనకిచ్చిన క్యారెక్టర్ని ఎంత బాగా చేయవచ్చు అని చాలా కష్టపడి నైట్ అండ్ డే ఆ డైలాగ్ అన్నీ ప్రాక్టీస్ చేసి, బాడీ లాంగ్వేజ్ రజనీ గారు లాగా ఉండకూడదు కానీ బాడీలో ఉంటుంది, వాసు గారికి అదే కష్టం, ఇప్పుడే కూడా చెప్పాను. సో భయపడి చేశాను. అది మీరు చూసి చెప్పండి దానికి. రజనీకాంత్ గారు ఏమన్నారు? రజనీ గారితో నేను ఫస్ట్ వెళ్ళి వాసు గారు నేను కన్ఫర్మ్ అయిన వెంటనే అనేక ఫోన్ చేసి రజనీ గారికి చెప్పాను నేను, ఇలా వాసు గారు వచ్చి కథ చెప్తున్నారు, చేయొచ్చాను, ఆల్ ద బెస్ట్, నా గురుగారిని నేను మొక్కుంటాను అన్నారు. ఆయన ఎప్పుడు నా బ్లెస్ ఉంటుంది చెప్తారు, లేదా ఆల్ ద బెస్ట్ చెప్తారు. ఈ పిక్చర్కి మాత్రమే నా గురుగారు బ్లెస్సింగ్స్ నీకు ఉంటుందని. తర్వాత పిక్చర్ షూటింగ్ వెళ్ళేప్పుడు కూడా నాకు ఒక ఇంటికి వస్తానన్నయ్య, నాకు ఒక ఆశీర్వాదం కావాలన్నాను. ఇంటికి వెళ్ళాను, ఆయన ఆశీర్వాదం చేశారు. తర్వాత వేటయ్యన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం వేసేప్పుడు ఒక చిన్న టెన్షన్, మళ్ళీ రజనీకాంత్ గారు ఏంటి ఇలా డ్రెస్ వేసుకున్నాను, చిన్న టెన్షన్. ఆల్ ద బెస్ట్, ఎక్కువ పైకి వెళ్ళొద్దు, ఎక్కువ దిగవద్దు, మీడియంగా కొట్టు అన్నారు. ఏదో కొట్టాం, ఎలా వస్తుందో అది దేవుడికి చెప్పాలి. సో ఈ పిక్చర్కి నేను వాసు గారికి అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్తున్నానంటే దీని అన్నిటికన్నా పెద్దగా చెప్పాలి రజనీకాంత్ గారికి, శివాజీ ప్రొడక్షన్కి. ఎందుకంటే రజనీకాంత్ గారు ఈ పిక్చర్ చేయలేదంటే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. శివాజీ ప్రొడక్షన్ వాళ్ళు తీసిన వెంటనే నేను పార్ట్ 2లో ఇప్పుడు నేను యాక్ట్ చేసే ఇది దొరికింది. వాసు గారు కూడా అలాగే రజనీకాంత్ గారు ఫోన్ చేసి, ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఈ టైంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, శివాజీ ప్రొడక్షన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కంగనా గారు, ఈ సినిమా ఒక ఐకానిక్ సినిమా, ఇప్పటికీ గుర్తుపెట్టుకున్న సినిమా. అది ఎంతలా గుర్తుపెట్టుకున్నారో జ్యోతిక క్యారెక్టర్ కూడా అంతకన్నా అద్భుతంగా గుర్తుపెట్టుకున్నారు, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. సో మీరు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ క్లైమాక్స్ని దృష్టిలో పెట్టినారా? అంటే మీరు కూడా మంచి నటి, అందులో సందేహం లేదు. బట్ ఆవిడని మరిపించగలిగిన అని అనుకుంటున్నారా ఈ సినిమాలో?
So the climax of Chandramukhi is so fresh in everybody's mind, you know, and Jyotika ji did a tremendous job. Yes. And nobody could match up to that. There were so many versions of the film were made everywhere, but still I think Jyotika ji's act is just so fresh in everybody's memories. For me, it was a very big challenge because, of course, the revenge that Chandramukhi wants from Baitian, we have a very intense climax as well, and for that we could not have any reference because this is original Chandramukhi. That in Jyotika ji's Chandramukhi was coming inside them and taking her revenge, but now Chandramukhi has come herself. Okay. So my look was designed by Sir, how my look will be, how my rage or my dance or, you know, action, how will that be. Everything was designed and everything is very fresh, very new perspective. And for me, it was good to see what Jyotika ji did, but at the same time, this was original Chandramukhi. So we had to do something very different and a new take on this and go higher than that. Actually, whatever character you choose, you usually transform into that character. Just now you are looking like Indira Gandhi. So, what is the secret behind that? Honestly, that was not the intention. That was not the intention because this is just a vintage look that I did. But my crew is telling me I look like everybody, even Sir is saying and Master is saying. And I'm like, how? I used to sit for 3 hours prosthetics to get that look. That 60-year-old woman with wrinkles and, that white streak of hair. So this must be just some coincidence, but that is not the intention here to come as Indira Gandhi. Kangana ji, how many times you watched the Chandramukhi? Chandramukhi 1, I watched it twice. Once I saw it long ago, and once I again saw it to refresh my memory. Is there any impact on you, Jyotika's character? Oh yes, I am inspired, and for me, it was a very big decision to, get into Jyotika ma'am's shoes, because when some character is so iconic, like if somebody is doing a film like Queen or something is getting into my shoes, it will be very different for that person, no? So same way, I was very scared, I was very nervous, but I had the guidance of Vasu sir and support from all my team and Lawrence Master, so I could do it. What is your dialogue on this film? Jyotika's is laka 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 laka. No, that is Rajni sir. That's Master's Vaitian's dialogue. That is Vaitian's dialogue. Laka 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 laka. क्या होमवर्क किया है आपने इस किरदार निभाने के लिए? आप क्या होमवर्क किया है इस पिक्चर के बारे में? जो ज्योतिका का जो किरदार निभाया है आपने चंद्रमुखी का? देखिए, सबसे पहले मैंने ज्योतिका जी का किरदार नहीं निभाया है क्योंकि हमारे फिल्म में लक्ष्मी not complete film. Okay, fine. So so in this film I am Chandramukhi, like the original Chandramukhi who possesses Jyotika ji. So original Chandramukhi was a dancer, a court dancer of the king. So I had to learn those ancient form of dance, Bharatanatyam, and those kind of behavioral pattern, everything of that was my prep for the film. వాసు గారు, మీరు దీన్ని సడన్గా వాయిదా వేయడం, దానివల్ల తెలుగు సినిమాలు కూడా డిస్టర్బ్ అవ్వడం, అసలు ఏంటి 15 రోజులు వాయిదాకి వెనక రీజన్ ఏంటి? 15 రోజుల్లో మీరు దీన్ని మాకు ఎక్స్ట్రాగా తీసుకొచ్చిన మైలేజ్ ఏంటి? లేదు, ఇది వచ్చి నేను ఆల్రెడీ ఒకసారి నేను కన్నడలో చేశాను ఒక పిక్చరు, తర్వాత తెలుగులో చేశాను ఒక టైప్లో, దాని తర్వాత కన్నడలో ఒక 2-3 ఫిలిమ్స్ నేను చేశాను. అప్పుడు నుంచి నాకు ఒకసారి రజనీ గారు, మిస్సెస్ లతా రజనీ గారు, అచ్చా ఓకే యు ఆర్ ఆస్కింగ్ మళ్ళీ ద పోస్ట్పోన్ ఆఫ్ చంద్రముఖి ఆర్ మై చంద్రముఖి 2. అచ్చా సారీ ఐ థాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ దట్. సార్, ఇది మనం కరెక్ట్గా రెడీ చేసి 8th చూడాల, పూర్తిగా 8th చూడాల.
పూర్తిగా 8th చూసి 15th అనౌన్స్ చేసాం మనం. ఏంటంటే ఒక రఫ్గా ఒకటి మనం రెడీ చేసాం ఫర్ సెన్సార్ కోసం. అది రెడీ చేసిన తర్వాత మనం డిఐలో సడన్గా నాకు నైట్ ఒక 9 o'clock 9:30 ఫోన్ వస్తుంది. 8th నైట్ 480 షార్ట్స్ ఫైల్స్ కనపడలేదని. షాక్ అయింది. ఏంటి ఇది, ఇలా కూడా జరుగుతుందా అని నాకు ఏం చేయడం నాకు తెలీదు. లేదు సార్ అది అన్నీ ఇచ్చాం కానీ అది ఇక్కడి నుంచి డిఐకి పాస్ అయింది, తర్వాత ఇక్కడికి పాస్ అయింది అంటే సీజీ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ కంప్లీట్గా సెర్చ్ చేయాల. ఏంటంటే ఇప్పుడు ఒక డాగ్ వస్తుంది అంటే ఆ డాగ్ వచ్చి ఇది పైన పోతుంది అంటే ఆ పైన పోయి కింద పోతుంది అనేది ఒకరు చేస్తున్నారు, ఈ పైన పోనేది ఒకరు చేస్తున్నారు. సో దెర్ ఆర్ అబౌట్ 150 స్టూడెంట్స్, దట్ ఈస్ 150 టెక్నీషియన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ 1 ఎపిసోడ్. సో ఎక్కడ ఆ ఫైల్ ఎక్కడ వెళ్ళింది, ఎక్కడ నుంచి ఏ షాట్, ఇక్కడ నుంచి వచ్చిన షాట్ ఉంది, పైన వెళ్ళడం లేదు, మళ్ళీ తర్వాత కింద పోతుంది, అది వస్తుంది, ఇది ఎక్కడ పోయింది, ఇలాంటి అది టెక్నికల్గా చెప్తే మీకు అర్థం అవుతుంది. అది ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజ్డ్ స్టేజ్. సో దే టుక్ 4 to 5 days to search and they brought it again. మేక్ కాంపిటీషన్ మాకు ఎప్పుడు ఇది లేదు. ఏంటంటే అది రాకూడదనే మనం చేద్దాం. బట్ అది నేను వాంటెడ్గా మనం చేయలేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డేంజరస్ ఫర్ అస్. నాట్ ఓన్లీ సి అగైన్ 1 more ఫిలిం, పెద్ద పిక్చర్ వస్తుంది, పెద్ద డైరెక్ట్ చేస్తున్నారంటే అది మాకు కూడా ఒక ఇది కదా. సో ఏం చేయాలి, ఇట్ సర్కమ్స్టెన్స్ అంతే. మనం కావాలని చేయలేదు, బట్ ఇది రావాలని వచ్చింది అంతే. సార్ వాసు గారు ఇట్ సార్ ఐఎమ్ వెంకట్ 10TV. చంద్రముఖి 2 దీంతో ఫినిష్ చేస్తారా? ఒకవేళ దీన్ని లీడ్ తీసుకొని చంద్రముఖి 3 చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటే పార్ట్ 1లో అంటే రజనీకాంత్ గారు అండ్ జ్యోతిక గారు ఆ క్యారెక్టర్స్ని దీంట్లోకి మళ్ళీ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ చేసి 3 తీయడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూస్తుంటే కూడా చాలా వరకు కూడా హిట్ అయ్యే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా తీసుకుంటారు? దీంట్లో లాస్ట్లో వడివెలు చెప్తారు, ఒక బయట వచ్చి ఆ ఇల్లు క్లోజ్ చేస్తారు, అప్పుడు ఒక ఇన్సిడెంట్ వాళ్ళకి జరుగుతుంది, మళ్ళీ రిపీట్ అంటారు. సో అది ఎండ్ షాట్. వాసు గారు ఏంటంటే మనం చేయవచ్చు, అది ఒక లీడ్ కావాలా, దానికోసం మళ్ళీ రిపీట్ అని ఒకటి ఎండ్ చేశాను. సో ఐ కెన్ డూ, వీ క్యాన్. రజనీ గారిని తీసుకో అంటే ఒకవేళ లీడ్ తీసుకుంటే రజనీ గారితో ఏమైనా అవకాశం ఉంటుందా ఇద్దరిని ఇలా? సార్ ఇది నేను ఫస్ట్ రజనీ గారు చెయ్యాలని ఒక ప్లాన్ చేసి మనం నాగవల్లి చేసినప్పుడు నేను అడిగాను వాళ్ళకి ఆప్తరక్షగా చూపించి. అప్పుడు సార్ చూసి అన్నీ ఓకే అయింది, కానీ వాళ్ళ డేట్స్ అప్పుడు రోబో చేస్తున్నారు. సో అప్పుడు ఆ డేట్స్ ఎక్కువ వెళ్ళి తర్వాత ఇది తెలుగులో చేసుకోండి ఏంటంటే అప్పుడు చాలా తెలుగులో నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడు ఆప్తరక్షగా చూసి అప్పుడు చెప్పారు మీరు చెయ్యండి, తర్వాత మనం ఒకటి చేద్దాం, ఇంకొకటి కూడా చేయవచ్చు, ఇది చేద్దాం, ఎన్ని పార్ట్స్ కావాలంటే చేయవచ్చు అన్నారు. దాని తర్వాత వాడు అలాగా ఆ ట్రాక్ వెళ్ళారు. సో నేను కూడా మళ్ళీ అది డిస్టర్బ్ చేయకూడదని ఏంటంటే ఇప్పుడే 3 pictures సైన్ చేశారు. సో మనం ఏం చేసాం, ఓకే సార్ ఎప్పుడైనా ఒక్కసారి మనం కాంబినేషన్ కావాలంటే సార్ డెఫినెట్గా చేస్తారు, అది ఇది కాదు, బట్ ఇట్ హ్యాస్ టు కమ్, దట్స్ ఇట్. నాట్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఆర్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ అనేది లేదు. సో వాసు గారు లారెన్స్ గారు సార్ ఇక్కడ ఎవరో 1 second సార్. లారెన్స్ గారు మీరు కాంచనా నుంచి ఇప్పుడు మొన్న దాకా కూడా నాన్ స్టాప్గా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు కదా. సో ఇప్పుడు వాసు గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్గా మీకు కూడా చాలా థాట్స్ వస్తుంటాయి, ఇది ఇలా చేస్తుంటూ ఉంటుంది. ఆ కోణంలో ఏమైనా వచ్చిందా, ఆలోచనలు ఏమైనా వచ్చాయా డైరెక్టర్స్ అని? ఎట్లా ఇది లేదు, స్క్రిప్ట్ సైడ్ నేను డైరెక్టర్ ఏం చెప్పారో అదే. ఎందుకంటే నేను డైరెక్షన్ చేసేప్పుడు ఎవరన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతే మనకు డిస్టర్బ్ అవుతుంది. అలాగే వాసు గారు స్క్రిప్ట్ ఏం చెప్పారో దానికే నేను యాక్ట్ చేశాను కాబట్టి మనం ఇన్వాల్వ్మెంట్ అదన్నీ ఉండదు. చిన్న సజెషన్స్ ఉంటాయి కానీ మెయిన్ ఏంటంటే దీంట్లో మీరు కోరియోగ్రఫీ చేయవద్దు అనేసారు ఆయన.
ఎందుకు సార్ అంటే, లేదు మీరు కొరియోగ్రాఫ్ వద్దు, వేరే బయట డ్యాన్స్ మాస్టర్ తోటి చేయండి. సార్ ఒక మంచి మాస్ సాంగ్ 2-3 మాస్ సాంగ్ వద్దు, క్లాస్గా చేద్దాం అన్నారు. ఆయన ఇష్టమే. ఈ పిక్చర్ ఇంత బాగా వచ్చిందని అన్ని వాసు గారే. కంగనాజీ యువర్ కెరియర్ బిగినింగ్ యువర్ కెరియర్ బిగినింగ్ ధూమ్ ధామ్ వన్ తమిళ ఫిల్మ్ యాక్టింగ్ అండ్ ఆఫ్టర్ తెలుగు ఏక్ నిరంజన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ and recently Talaivi, South films and Bollywood big star and fire brand Kangana Ranaut. What is this film experience after South film? I really love the whole South film industries, whether it is Malayali, Telugu, Tamil, but we don't get many opportunities in the South because they're self-sufficient. So at times, there are films like say Talaivi. Rarely I get offers from South, not as frequent as from Hindi. I would want to change that. I would want to do more films in Tamil, in Telugu, even in Malayalam, and even Punjabi. I want to do different films also. So I'm trying to now struggle here, start from the scratch. Vasu garu. Sir, చంద్రముఖి అనేది ఎంత క్లాసిక్ ఫిల్మ్ అనేది మనందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఇట్ స్టార్టెడ్ ఒక తమిళ్ మూవీగా ముందు మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక ఈవెన్ గ్లోబల్ కూడా ఆడియన్స్ ఉంటారు తమిళ చంద్రముఖికి పార్ట్ 1. అంటే చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారిని కానీ జ్యోతిక్ గారిని కానీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోవడం అనేది జరగదు. బట్ జ్యోతిక గారికి ఎందుకు లేరనేది మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, బికాజ్ క్యారెక్టర్ మారిపోయింది. బట్ రజనీకాంత్ గారు ఎందుకు చేయలేదు ఈ సినిమా అంటే, రజనీకాంత్ గారు ఈ స్క్రిప్ట్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ అని కొంతమంది అంటున్నారు, నిజమేనా? లేదు, ఇది రజనీ గారికి నేను చెప్పలేదు, ఒక్క లైన్ కూడా తెలియదు రజనీకాంత్కి ఈ సబ్జెక్ట్ గురించి. అసలు రజనీకాంత్ గారిని కాకుండా వేరే ఆప్షన్, అంటే వి లవ్ లారెన్స్ మాస్టర్ సో మచ్, ఇక్కడ హీఈస్ అవర్ పర్సన్, బట్ స్టిల్ రజనీకాంత్ గారి ఆలోచన కూడా రాకుండా వేరే ఆప్షన్ వెళ్ళడానికి కారణం ఏంటి? లేదు, వేరే ఆప్షన్ అనేది ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు. రజనీ గారు చేస్తే మళ్ళీ ఆ శరవణనే కావాలా, మళ్ళీ ఆ క్యారెక్టరే తీసుకుని రావాలా, ఇది పార్టీలో ఆ కంటిన్యూషన్ రావాలా, ఆ కంటిన్యూషన్ లేదు దీంట్లో. సో ఈ క్యారెక్టర్ వచ్చి ఎవరైనా చేస్తేనే బాగుంటుంది. అలాంటి క్యారెక్టర్ ఇది. ఏంటి అదే టైటిల్, అదే ఇల్లు, అదే క్యారెక్టర్, అదే చంద్రముఖి. హీరో టైటిల్ కాదు కదా. అంటే సార్ ఏదైనా పెద్ద హీరో సినిమా అంటే బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత పార్ట్ 2 వచ్చిన అదే హీరో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. రజనీకాంత్ అంటే ఆ చంద్రముఖి అంటే రజనీకాంత్ చంద్రముఖి వాసు గారు కాంబినేషన్ అంటే అంత ఇదిగా ఎందుకు రజనీకాంత్ కాకుండా లారెన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది? దానికి క్లారిఫికేషన్. దానికి ఏంటి కారణం అంటే ఆ వేటయ్యన్ క్యారెక్టర్, ఆ వేటయ్యన్ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు. వేటయ్యన్ అది ఇంకొకటి మీకు చెప్తాను. ఆ వేటయ్య అనే క్యారెక్టరు జ్యోతిక డోర్ గ్యాప్లో ఫస్ట్ జ్యోతిక చంద్రముఖిలో ఏం చేస్తుంది, ప్రభు గారినే ట్రై చేస్తుంది మర్డర్ చేయడానికి. ఏంటంటే చంపడానికి వాళ్ళే రీజన్ అని, వాళ్ళే ఇబ్బంది వస్తున్నారు, సో వాడు ఇలాగ చేస్తే పోతుంది అని. అది షిఫ్ట్ చేయడానికి రజనీకాంత్ ఏం చేస్తున్నారు, యాజ్ అ సైకాట్రిస్ట్ డాక్టర్ హీ కమ్స్ యాజ్ అ రాజా. వెన్ హీ కేమ్, ఆ గ్యాప్లో ఈ అమ్మాయి చూసిన తర్వాత వెంటనే ఈ అమ్మాయి ఏం డిసైడ్ చేసింది, వీళ్ళే ఆ రాజా అని. సో వీళ్ళే నేను చంపేయాలని. సో దట్ ఈస్ ద రీజన్ వేర్ హీ కేమ్. బట్ ఒరిజినల్గా ఎవరు, జ్యోతిక ఆ ఐసైట్లో వచ్చిన ఆ రాజా ఎవరు, ఇప్పుడు జ్యోతిక లేదు అంటే ఆ రాజా ఎవరు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు మేము ఫస్ట్ చూసిన వాళ్ళకి ఈ సెకండ్ చూడాలంటే ఇంట్రెస్ట్ కలగాలి సార్ వాసు గారు. కానీ మీ ట్రైలర్ చూసిన తర్వాత చంద్రబాబుకి 1 ట్రైలర్ లాగే ఉంది, 2 కూడా ఇప్పుడు చూస్తే. అంటే సేమ్ క్యారెక్టర్లు మారినాయి. రజనీకాంత్ క్యారెక్టర్ గారు లారెన్స్ చేయటం, జ్యోతి గారి క్యారెక్టర్ కంగనా గారు చేయడం తప్పించి ట్రైలర్ ఏది కూడా కొత్తదనం లేదు. సేమ్ చంద్రబాబుకి 1 లానే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్స్ రిఫ్లెక్ట్ అయినాయి తప్పించి. మీరు పిక్చర్ చూసి చెప్పండి, అలానే ఉంటే నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. మీ ట్రైలర్ చూసి చెప్తున్నాం. మీ ట్రైలర్ లేదు, ఈరోజు ఒక ట్రైలర్ వస్తుంది, అది చూడండి. ఓకే. కంగనా జీ, హాయ్ కంగనా జీ, దిస్ సైడ్. Hanji. Welcome to Hyderabad. Thank you. So you're saying that you're getting more offers and good offers from South. You are not getting a Bollywood offer, or you are rejecting? No, I'm saying other way around. That in South we don't get those many offers.
in the South, we don't get those many offers. From Bollywood, we get, yes. But you are doing most of the films in South. You are concentrating on that. No, I'm concentrating now, and I'm hoping that I will get more offers now. I requested sir to put me in Chandramukhi. Vasu garu. I requested Vasu sir to put me in Chandramukhi, no? So I'm hoping that more filmmakers offer me roles in the South. Vasu garu. Sir, ikkada. సరే, చంద్రముఖి 2కి సంబంధించి సౌత్ ఇండియాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మీరు సౌత్ ఇండియాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ కంగనాన్ని తీసుకొచ్చారు. దీనికి ఏమైనా బిహైండ్ ఏమైనా రీజన్? ఏ లేదు, ఇది బిహైండ్ లేదు, ఫ్రంట్లో ఏ లేదు. ఇది కరెక్ట్గా చెప్పాలంటే నేను 4 ఆర్టిస్ట్ ఆల్రెడీ అడిగాను, 2-3 ఆర్టిస్ట్ అడిగాను నేను. వాళ్ళు ఎలాంటి క్యారెక్టరు, ఎలాగ ఉంటుంది, ఏం చేయడం అని ఒక డిస్కషన్లే ఉంటుంది. నేను ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేయలేదు, కానీ ఆ ఫ్యామిలీ సీన్స్ అన్నీ చేశాను. తర్వాత వీళ్ళు వస్తున్నారని ఒక నమ్మకం ఉన్నప్పుడు కొత్తగా ఒక అమ్మాయి వచ్చి నేను చేస్తానని వెంటనే ఇది బాగుంటుంది అని నేను తర్వాత డిసైడ్ చేశాను. సో లారెన్స్ గారు, సో మీరు ఇందాక మాట్లాడుతూ నాలో ఉన్న రజనీకాంత్ని తీయాలంటే చాలా కష్టం అన్నారు. సో దానికి ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారా? ఈ సినిమాలో మాకు మళ్ళీ లారెన్స్ ప్లేస్లో రజనీకాంత్ కనిపిస్తారా? గ్రౌండ్ వర్క్ అంటే ఫుట్బాల్ బాగా ఆడతాను నేను. అదే చెప్పాను కదమ్మా, రజనీ గారిని మనం బాడీలోంచి తీయాలంటే చాలా కష్టం. అది వాసు గారు ఉన్న వల్ల అది బాగా చేశారు. సో అప్పుడు కూడా ఫిల్మ్ చూసేప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఆ క్యారెక్టర్ చేసేప్పుడు మనం ఎక్కడ కూడా ఆయనలాగా చేశారు. మళ్ళీ వేటైన్ క్యారెక్టర్ వచ్చి వేటైన్ లాగా అనుకున్నది జ్యోతిక మేడం, అది వేటైన్ క్యారెక్టర్గా దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు చెప్పకూడదు నేను, మీరు పిక్చర్ చూస్తే మీకే తెలుస్తుంది. ఇది రజనీకాంత్ గారి క్యారెక్టర్ లాగా కూడా కాదు, ఇది వేరే ఒకటి ఉంది. అది ఇప్పుడు చెప్తే వాసు గారు ఆ వేటైన్ అంటేనే లుక్ అలా చేంజ్ అవుతుంది సార్కి. సో పిక్చర్ చూసిన తర్వాత మాట్లాడదాం మనం. వాసు గారు ఒక్కసారి వాసు గారు అడగండి. ఇప్పుడు చంద్రముఖి ఒరిజినల్ చంద్రముఖి వస్తుంది కాబట్టి ఇందులో, సో వినీత్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది ఈ సినిమాలో. వినీత్ క్యారెక్టర్ వస్తుంది, కానీ వినీత్ కాదు కదా, అదే అంటే లవర్ క్యారెక్టర్ కూడా వస్తుంది. గుణశేఖరన్ వస్తుంది. సో అది ఎవరు ప్లే చేస్తున్నారండి? అది కొత్త అబ్బాయి, వాడు డాన్సర్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మనకి సోషల్ మీడియా అంత ఫేమస్ లేదు అసలు, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. కానీ ఇప్పుడు ఆ చంద్రముఖి క్యారెక్టర్ ఏదైతే ఉందో జ్యోతిక గారి ఆ గెటప్ ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రోల్స్ బాగా అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ చంద్రముఖినే తీసుకొస్తే ఈ సోషల్ మీడియా ఉన్న టైంలో సో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మటుకు దీని మీద ట్రోల్స్ అవన్నీ అవుతున్నాయి కాబట్టి. ఆ తోమ్ అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్. అది తోమ్ డైలాగ్ లేదే, సాంగ్లో తోమ్ అది ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు చెప్పింది వచ్చి లవ్. తోమ్ అనేది లవ్లో వీళ్ళు లవర్ కోసం పాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళెక్కడ అని తిరుగుతున్నారు ఈ అమ్మాయి, వాళ్ళెక్కడ, ఆ వేటైన ఎక్కడ, వాళ్ళెక్కడ ఉన్నారు, ఆ టైప్లో రారా వస్తుంది. అది వచ్చి ప్రేమగా వస్తుంది, ఇది వచ్చి కోపంగా వస్తుంది. ఆ కోపంలో వచ్చిన తోమ్ ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది దీంట్లో. వాసు గారు వాసు గారు ఇక్కడ హాయ్ సార్. సో ఫస్ట్ చంద్రముఖి తీసుకుంటే మ్యూజిక్ వచ్చేసి విద్యాసాగర్ గారు చేశారు. అప్పుడు ఆల్బమ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో సెకండ్ చంద్రముఖి 2కి ఎందుకు మీరు విద్యాసాగర్ గారిని అప్రోచ్ కాకుండా కీరవాణి గారిని అప్రోచ్ అయ్యారు? విద్యాసాగర్ గారు అప్రోచ్ చేసి వాళ్ళు చేస్తారని నేను ఒక ఐడియా చేశాను. కానీ లైకా వచ్చిన వెంటనే లైకాకి కంటిన్యూస్గా కీరవాణి గారు పిక్చర్సే హిట్ అయింది. RRR complete, they are doing all the distribution and other things. So they were very, very keen in the sentiment of success. So దాంట్లో వచ్చి నా దగ్గర ఇలాగ అడిగారు. ఇంకొక పేరు అడిగితే నేను చెప్తాను వద్దని, కానీ కీరవాణి గారు పేరు చెప్పిన వెంటనే నేను ఎలాగ చెప్తాను? నేను
విద్యాసాగర్ అని. విద్యాసాగర్కి తెలుసు, విద్యాసాగర్ గారికి చెప్పాను. మంచి గ్రేట్నెస్ ఆఫ్ కీరవాణి గారు ఇస్ వెన్ ఐ టోల్డ్ దట్ యు ఆర్ డూయింగ్ ద ఫిలిం, హీ కాల్డ్ విద్యాసాగర్ అండ్ హీ టోల్డ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్, హౌ డు యూ ఫీల్, ఆర్ యూ ఓకే ఫర్ ఇట్? సో విద్యాసాగర్ గారు ఇమీడియట్గా చెప్పారు, లేదు సార్, ఎవరు చేయాలని ఉంటుందో అది చేస్తారు, మీరు చేయండి సార్ అన్నారు. సో అదే దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ కీరవాణి గారు. Kangana ma'am, I'm here. What is the toughest scene for you to perform in this Chandramukhi? Because this is not a regular film. So what was the toughest for you to play? The toughest? Yes, scene, one of the scene. The climax was very difficult because, you know, she's a dancer and she's very angry and she's dancing out of anger, vengeance, revenge, and, you know, really so much angst. So it was very difficult physically also to do that kind of a violent dance, and then all the action part with the jewelry and the costume and all of that. So that was very challenging. కంగనాజీ, మీరు ఎక్కువగా అంటే ఉమెన్ సపోర్ట్గా ఇది మాట్లాడుతుంటారు బయట కూడా, ప్లస్ మీ సినిమాలు చూస్తే తను వెడ్స్మాన్ కానీ ఉమెన్ నేమ్ మీద, తర్వాత తల ఇవి, ఈ చంద్రముఖి అనే సినిమా చంద్రముఖి అనే టైటిల్ లేకుండా ఉంటే మీరు చేసేవాళ్ళ? You're asking, huh? So if I had done it, if the name is not Chandramukhi, of course, see, every actors want, even when I was doing 10-minute role in fashion or in Metro and even in films like Once Upon a Time, I wanted to do bigger parts in the film. Every actor, you know, wants to do lead roles and bigger roles in the film. And my interest in Chandramukhi was the franchisee in itself. You know, because I am at an age or stage in my life where just doing films where I'm celebrated as an actor, or, you know, I'm appreciated an actor. More than that, for me right now is important is to give entertainment and give films that are reaching to larger audiences. You know, so I am right now is little above that state of mind where what is my role in the film and how much is my role, and you know, all of that, where I want to just continue with the legacy of providing big class, you know, kind of a big hits to my body of work. Kangana, this is Ahwan here. Kangana, recently watching Parliament too. So we don't want to ask any political questions here, please. Recently, how do you feel that next time election day, are you politically interested? That's it. No. See, I have spoken a lot there, no, about it. Right now, I'm here. All my team is here, and we're here to talk about this film. So please, let's stick Kangana, with a this. follow-up question to what he was saying. See, you have spent a major time of your career in Bollywood, and you have done a handful of films in the South. Considering that, how easy or difficult for you as an actor is it to align with the South Indian filmmakers? No, it's very easy. See, whether it is the language is not relevant in the world of expressions, you know, because in films expressions transcend the language, and that's why today. From the beginning, we've been watching Hollywood films. Malayali films have been so famous across the Chandramukhi, you know, films, and now that kind of a division is blending in further, where just artists are just working across the industries as one Indian film industry, and I think that is such a desirable state to be in. This is how we want to work. We want to get out of that mold of South directors or North directors. You know, no, not like that. Just director, just actors, just simply like that. Thank you. Great thought. మాస్టర్ మీరు తెలుగులో స్టైల్ అనే ఒక పెద్ద హిట్ కొట్టారు, మార్చేశారు. తెలుగులో రీఎంట్రీ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ మీది డైరెక్టర్గానా? నేను
ఇప్పుడు దాకా కోవిడ్ గ్యాప్ వచ్చింది కదా, Yes. ఆ కోవిడ్లో కూడా ఒక 10 స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాను. తెలుగు కోసమా? అన్నిటికి మొత్తం ఇక్కడ కూడా చేయాలి కదా, స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాను. ఒక్క స్క్రిప్ట్ తీసేప్పుడు చంద్రముఖి వాసు గారు లోపల వస్తున్నారు, ఆ స్క్రిప్ట్ని లోపల పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ తీసేప్పుడు జిగిరిదండ 2 వస్తున్నారు కార్తిక్ సుబ్బరాజు. ఈ స్క్రిప్ట్ మన చేతిలోనే ఉంటుంది, అది వద్దంటే బయటకు వెళ్ళిపోద్ది కదా. సో మళ్ళీ అది దీన్ని పుష్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ చంద్రముఖి జిగిరిదండ 2 రిలీజ్ హ్యాపీగా అయిపోయిందని ఇంకొక ఫైల్ టచ్ చేస్తే లోకేష్ కనగరాజు గారు లోపల వచ్చారు. ఆయన స్టోరీ స్క్రీన్ ప్లే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక ఫిల్ము. సరే బయట మంచి ఆఫర్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఎందుకు మనం బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసుకోవాలి. మీకు చాలా ఇష్టమైన హీరో చిరంజీవి గారు. అవును. ఇప్పుడు అందరికీ చాలా మందికి కొత్త డైరెక్టర్లకి పాత డైరెక్టర్లను పిలిచి మళ్ళీ ఆయన సినిమాలు ఇస్తున్నారు. పాత డైరెక్టర్లు అందరినీ పిలిచి సినిమాలు ఇస్తున్నారు. ఓకే, మీకు కూడా ఏమైనా అవకాశం ఇస్తే చేస్తారు. ఇది ఏంటంటే అండి, దేవుడు పిలిచి నేను ఆశీర్వాదం ఇస్తాంటే వద్దంటే చెప్తారా ఎవరన్నా? Kangana, here. I'm Rajababu from Filmy Beat. Ma'am, as a Chandramukhi, Jyotika sets a benchmark performance. Ji. How it is difficult to match Jyotika? What is the tough part as a Chandramukhi? Can you explain? I've just answered this question, but to add to that, the most challenging part was the dances, of course, and the violent dances was very challenging. And you worked with in Telugu as Ek Niranjan movie में आप काम कर रहा है प्रभास के साथ. अगर एक निरंजन 2 करे तो आप प्रभास के साथ काम करेगा क्या? Of course, I would love to. I've been so happy for his success, and you know how he has been just so incredibly successful as a pan-India star. We were both very young when we did that film, and I remember he's such a great host. He treated us with amazing food at his farmhouse, and he was very kind and very, but we were very young and we used to be so chilled out and just, I remember those days very fondly. And we used to tease each other a lot as well. So if today I get to work with, I would love to meet him as well. I think it's been a decade or something like that, you know. It will be refreshing to see him grow as a person, as an actor, and I wish him the best. And you entered into film industry as a fashion icon. Then you become a Bollywood queen. Now it's different kinds of heroine-oriented movies you are doing. How would you look your journey of actor? My journey as an actor has been tremendous. You know, I started with small roles, and then today I'm getting challenging roles, dramatic roles. Even I have had a very like when I started, people said that heroines have 4 years shelf life, 5 years shelf life. I'm already working for 17 years. So it's so wonderful that we are able to enjoy these long careers and able to work with young directors, veteran directors, and so many. And the most exciting part about being in films today is that I am able to do South films. So we can work pan-India. This is really exciting time for us. Ma'am, final. Are you stick to Bollywood mafia remarks still? Am I going to skip those remarks? What you want some naughty answers? No controversy here. No way. Yeah, thank you so much for your questions, and thank you. And yes, 28th September Chandramukhi 2 మీ అందరిని అలరించడానికి మీ ముందుకు వస్తుంది. And thank you so much, and wish you good luck for the film. We all are eagerly waiting for the film. And yes, 17 years journey. After 17 years Chandramukhi 2 also coming. So 28th September, and thank you Kangana ji, and thank you Vasu ji, and thank you Lawrence ji, and thank you Mahima, and good luck, and thank you media once again. Today's event by UP Media, and save the date, September 28th.